వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. నేటి రాష్ట్ర అధికార కూటమి ప్రభుత్వం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరణ చేయాలని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ దుకుంపేట మండలంలో శాంతియుతంగా విజయపథంలో కొనసాగింది. స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి గిరిజనుల హక్కులు చట్టాలు సడలింపు చేయడం లాంటి ఆలోచన కూటమి ప్రభుత్వంకి లేదని ప్రకటించినప్పటికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ బంద్ రేపు యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ట్రైబల్ ఏరియాకి అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది సాధ్యమేనా? ఎవరైనా గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెడతారా? చాలా ఖర్చుతో కూడుకున్న పని. గిరిజనులు అంటే ఎవరికి ఉండదు, ఎవడు పెట్టడు అని చెప్పానన్నారు. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెడికల్ కాలేజ్ పెట్టడానికి సన్నాహాలు చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని పాడేరు సెంటర్ పాయింట్ అవుతుంది, అటు సీలేరు వాళ్ళకైనా ఇటు అనంతగిరి వాళ్ళకైనా మా గిరిజన ప్రాంతం మా పాడేరులోని, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ ఐటీడీ అక్కడే ఉంది, అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి, మెడికల్ కాలేజ్ అక్కడే ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ట్రైబల్ యూనివర్సిటీ విభజన హామీల్లో ఒక హామీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలనుకున్నాడు? కొత్త వలసలో పెట్టాలనుకున్నాడు. అది ట్రైబల్ ఏరియానా? కాదు. కానీ సాలూరులో తీసుకెళ్లి ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఏరియాలోనే ఉండాలని ట్రైబల్ ఏరియాలో మేము పెట్టడం జరిగింది. అంటే అన్నీ మేము చేసాం, వాళ్ళు ఏం చేయలేదని నన్ను ఎవరి పరిధిలో చేయాల్సింది చేసాం. కానీ ఎప్పటికీ ఏం చేసినా మేము ఎప్పుడు కూడా గిరిజన పక్షానే ఉంటాం. మీరిచ్చే స్ఫూర్తి, మీరిచ్చే పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఇక్కడ మీరు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళు మేము వెళ్ళి అసెంబ్లీలోని పార్లమెంట్లో మేము మాట్లాడుతున్నాం. అవి మాట్లాడినప్పుడు అవి చట్టాల కింద తయారవుతూ ఉంటాయి. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క గిరిజనుడు బాగుండాలి, గిరిజన ప్రాంతం బాగుండాలి, భావి తరాలకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని చట్టాలని వాళ్ళు కూడా భరించాలి, అవి వాళ్ళకి అందకుండా ఉండకూడదు అనేది ఎప్పటికీ మా ఆలోచన. ఖచ్చితంగా దానికి మేము కట్టుబడే ఉంటాం, ఎల్లప్పుడూ మేము మీకు తోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సాధించారు కాబట్టి చట్టాల గురించి కూడా చాలా కానీ మేము అందరం కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు అందరూ వచ్చి 170 యాక్ట్ తీసేయడానికి అది కుదరదు. వాళ్ళు కల్పించింది కాదు, ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది చెయ్యాలి అంటే డిఎస్లో తీర్మానం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం, చాలా ప్రాసెస్ ఉంది. కానీ ఒక సభాపతి స్థానంలో ఉంటే అలాంటి మాట్లాడకూడదు అనే దానిపైన ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షంలో ఉండే రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా కూడా, పార్టీతో మేము రాలేదండి. మేము ఒక గిరిజనులుగా ఇక్కడ పుట్టి పెరిగాం. మేము అందరినీ కూడా ఇదే అరకు పాడేరులోని పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు నా గిరిజన కుటుంబానికి అన్యాయం జరగకూడదు అన్న ఒక భావంతో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే రాజకీయాలు కాదు, లేకపోతే రాజకీయాలు చేయడానికి టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది, అప్పుడు మనం రాజకీయాలు మాట్లాడదాం. కాబట్టి ఇప్పుడు ఓన్లీ గిరిజనుల కోసం పోరాడడానికి మీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేయడానికి మీ చేతిలో మా చేయి కలిపి రేపు ఎప్పుడైనా కూడా ఏ నాయకుడైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చట్ట సవరణ గురించి మాట్లాడితే మేము అందరూ కూడా ఒకటే అయ్యి పోరాడతాము. ఇది అరకు పాడేరులోనే కాదు, రేపు మళ్ళీ ఇలాంటివి జరిగితే ఏ స్థాయికి వెళ్ళడానికి కూడా మేము వెనకాడము అని చెప్పేసి తెలియజేయడం కోసం మీ అందరికీ మద్దతు తెలపడానికి మేము అందరం వచ్చాము. దయచేసి మమ్మల్ని అందరికీ అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో కూడా మేము ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గిరిజన ప్రాంతం పైనే ఉంటుందని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ 2 రోజులు ఏదైతే జరుగుతుందో 48 గంటలు ఈ ధర్నాలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మేము ఉదయం నుంచి కూడా ఇది 6వ ప్లేస్ 7వ ప్లేస్ మేము అటెండ్ అవుతున్నాం. మీరు అందరూ కూడా చాలా చక్కగా చేస్తారు. ఈ 2 రోజులు కూడా మనం మన బాధని వ్యక్తపరచడానికి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, గిరిజన క్షమాపణలు చెప్పాలి అనేదే మన ప్రధానమైన ఎజెండాగా మనం భావిస్తున్నాం. కాబట్టి మన బాధని శాంతియుతంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని వాళ్ళ మద్దతు కోరుకుని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యంగా జేఏసీ సోదరులందరికీ పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.
వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. సభాపతి అయ్యన్న పాత్రుడు బేసరతుగా క్షమాపణలు చెప్పాలి. 70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. రేపు జరిగే బంద్ని జయప్రదం చేయాలి. బంద్ని జయప్రదం చేయాలి. కొద్దిసేపట్లో అంటే ఒక 3 గంటలు 4 గంటలకు అలాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చూసే ఉంటారు, అన్న కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమి మీ హక్కు కాలరాయం, మీకు అభివృద్ధి చెందడానికి మేము చూస్తాము, మీ యొక్క భవిష్యత్తు కోసం మేము చూస్తామంటున్నారు. కానీ మన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీ ప్రభుత్వంలో ఉన్న మీ సభాపతి ఎవరైతే గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారో, మరి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి, గిరిజన ప్రాంతానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, మనతో మమేకమై ఉన్న వ్యక్తి, మన చట్టాల గురించి మరి సవరింపు చేయాలి, అక్కడ ప్రాంతానికి మరి ఇవన్నీ మార్చితే మరి అక్కడ అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు. ఇలా మాట్లాడడం, ఇలా వాళ్ళ హక్కుల గురించి సవరింపులు చేయాలని చెప్పడం తప్పు. అది తప్పు కాబట్టి దానికి నిరసనగా గిరిజనులు అందరూ బయటకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ పరంగా మేము రాలేదు. కేవలం ఇక్కడ వచ్చిందంతా కూడా స్వచ్ఛందంగా ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ఉద్యమకారులు, ఆదివాసీ బిడ్డలుగా మేము, అలాగే మరి మనకు మద్దతుగా ఎవరైతే షాపులు పెట్టుకున్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చేశారు తప్ప మేము ఏ ఉద్దేశంతో కూడా అంటే మీ మీద బురద చల్లాలి, మీరు మా మీద అన్నారు కదా మేము మీ మీద అన్న ఆ టైప్ కాదు. మేము కేవలం మా గిరిజనుల కోసం మీరు మాట్లాడారు, దానికి మీరు మమ్మల్ని మీ మాట వెనక్కి తీసుకోండి. మా గిరిజన చట్టాలు మార్చే హక్కు ఎవ్వరికి లేదు, అది ఎవరు చేయలేరు కూడా. మరి మీరు సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా మినిస్టర్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు కానీ మీరు స్వయంగా మాట్లాడాలి. ఎవరైతే ఆయన పక్షులు ఉన్నారో వారి చేత మా గిరిజనులందరికీ కూడా క్షమాపణలు చెప్పించాలి. అలాగే మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి మీరందరూ మనందరూ ఒక విషయంలో కలిసి ఉండాలి. ఎన్నో గవర్నమెంట్లు వస్తాయి, ఏవో జరుగుతాయి. మన ప్రాంతాల్లో ఒకటే అమ్మ, ఏ పార్టీ అన్నా ఒకటే ట్రిక్, కొత్త మనిషిని తీసుకొస్తారు, కొత్త ప్రజాప్రతినిధులు మనం పరిచయం చేస్తారు, పాత వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత విషయం ఎందుకంటే మన ప్రాంతాల్లో ముఖ్యంగా సీనియర్స్ ఉంటే వాళ్ళకి రకరకాల అవకాశాలు ఉంటాయి. అంటే తిరగడం బట్టి, ప్రపంచంలో ఉండడం బట్టి మరి వాళ్ళు మళ్ళీ రావడం అంటే గవర్నమెంట్ మారచ్చు, రకరకాలుగా జరగచ్చు. సీనియర్టీ పెరిగిన తర్వాత మరి మన దురదృష్టమో ఏం దురదృష్టమో మరి ఆ అవకాశం మనకి రాదు, మాట్లాడే అవకాశం రాదు. వచ్చిన వాళ్ళకి వేదిక ఉండదు. మనందరం ఏం జరిగినా సరే, ఏమైనా సరే మరి ఈరోజు ఇప్పుడు ఎలాగైతే వచ్చి ఉన్నారో ఇంతకన్నా ఎక్కువ రెట్టింపుగా ఏ సమస్య వచ్చినా సరే గిరిజన సోదరులు కానీ గిరిజన సోదరిమణులకి రావాలి. కానీ మరి వేరే వేరే పార్టీలను కానీ వేరే కాదు. ఇప్పుడేం చేశారు, ఇప్పుడేం చేస్తారు డిస్కషన్స్ వస్తే ఇక్కడ మన అందరం కలిసి కట్టుకొని ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎప్పుడైనా సరే మన రాష్ట్రంలో మనం చాలా తక్కువ మంది ఉన్నాము. మనం విడివిడిగా విడిపోయి కొట్టుకుంటే వాళ్ళకి అదొక కన్నుల పండగ. మనల్ని ఇప్పుడు ప్రజెంట్ కులాల పరంగా విడదీస్తున్నారు, మతాల పరంగా విడదీస్తున్నారు, ఇంకా ప్రాంతాల పరంగా కూడా విభజించి పరిపాలిస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మనందరం ఏకదాటిగా ఉంటేనే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నాం. ఏకదాటిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. ఇలాగా మన మీద ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికే ఆలోచింపు చేసే విధంగా మనందరం ఉద్యమాలు చెయ్యాలి, అందరూ కలిసికట్టుగా రావాలి. అండ్ ఇది నాకు ఒక 2 నిమిషాలు మనం ఒక పార్లమెంట్లో అంత పెద్ద సభలో మాట్లాడాలంటే మనకి ఖచ్చితమైన కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మాకు టైం ఇచ్చినట్టే అక్కడ మాకు టైం ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు మాత్రమే అక్కడ మేము మాట్లాడాలి. ఇది కోర్టుల విషయాలు, చట్టాల విషయాలు సుప్రీంకోర్టులో ఉన్నది ఏది కూడా పార్లమెంట్లో లేవనెత్తడానికి లేదు. మన అన్ని విషయాలు తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలి. రకరకాల
మీకు ఓన్ ఉద్దేశాలు ఉంటే మీరు ఊహించుకోవచ్చు. ఎప్పుడు కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంతవరకు శ్రమించాలో, ఎంత మనకి అవకాశం లేకపోయినా ఉన్న టైం వినియోగించుకొని ఏం చేయాలో అదంతా మేము చేశాము. మరి దేవుడు మరి వేరే రకంగా ఏం చేయలేము. కాబట్టి ఉద్యోగం ముందుకు నడపండి, ముందుకు వెళ్దాము. అందరూ కూడా ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఉంటే రేపటి సాధిస్తాము. జై ఆదివాసీ. చెప్పాలి కొట్టాలి కొట్టాలి తమ్ము కొట్టు 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 కొట్టు